భవన నిర్మాణ రంగంలో 2 దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ సంస్థ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో 3 సార్లు భారత హాకీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన పద్మశ్రీ ముఖేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, టీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డిలతో కలిసి పారిజాత సంస్థ కొత్తగా నిర్మిస్తున్న 3 వెంచర్ల బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ తాటిపాముల అంజయ్య, మేనేజింగ్ డైరెక్టర్ నరేష్ కుమార్, కంపెనీ డైరెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. పారిజాత ఐకాన్ బ్రోచర్ గ్రాండ్ లాంచింగ్ జరుగుతుందండి. ఆర్జీవీ డైరెక్టర్ గారి యొక్క చేతుల మీదుగా, అలాగే పారిజాత చైర్మన్ అంజయ్ గారి యొక్క చేతుల మీదుగా మరి పారిజాత ఐకాన్ బ్రోచర్ లాంచ్ చేయబడుతుంది. సో ఆల్ మెంబర్స్ అందరూ గట్టిగా చెప్పండి. కమ్ ఆన్ ఎవ్రీబడీ. వెయిట్ అందరూ సైలెంట్ గా ఉన్నారు. కమ్ ఆన్ ఎవ్రీబడీ. కొంచెం బ్యాక్ రా, వైడ్ తీసుకో. ఆయనతో కలిసి చేద్దాం అనుకున్నాం. ఇక మా కంపెనీ తరఫున చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఈ మార్కెటింగ్ డైరెక్టర్స్ మీరే మా దేవుళ్ళు. మీరే లేకుంటే ఈ కంపెనీ ఉండదు. ఏ కంపెనీకైనా ఏ దానికైనా కూడా మార్కెటింగ్ అన్నదే ఇంపార్టెంట్. మార్కెటింగ్ ఇప్పుడు మేము మార్కెట్ సపరేట్ అనుకోం. మా ఇంట్లో కుటుంబాలు, మా నరేషన్తో శ్రీధరంతో వీళ్ళు కూడా నాకు సేమ్ అంతే. వీళ్ళు కూడా అందరూ నా కొడుకుతో సమానం, నా అన్నతో సమానం, నా తమ్ముతో సమానం. ఈ కంపెనీ ఎంత ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా మీ కృషి, మీ పట్టుదల మీతోటి అవుతుంది. కాబట్టి మీకు ఒక 6 నెలలు నాకు టైం అయ్యా, ఒక్క 6 months. కామన్ పాయింట్, నేను ఫేక్ పర్సన్ అండ్ రియల్ పర్సన్. నేను సినిమాలో సెట్లు, ఇల్లు సెట్లు అనే అర్థం పెట్టుకుని అనిపిస్తాను ఉంటుంది. నా మనం కనపడబోతుంది. అంజనా గారి ఇల్లు పర్మనెంట్గా ఎప్పటికీ పారిజాత హోమ్ డెవలపర్స్ కూడా ఒక మంచి కంపెనీ కావడం, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఎక్కడ చూసినప్పుడు ఏ ఎన్టీసీ లాంటి మహోమ్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏ చిన్న ప్లాట్ కొనుక్కోవాలన్నా మినిమం 1.5-1.5 కోటి రూపాయలు తక్కువ ఎక్కడ లేదు హైదరాబాద్. కానీ షామీర్పేట ప్లస్ పీసెస్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో 25 లక్షల రూపాయలకు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇవ్వడం, అది కూడా ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇలాంటి సంస్థలకు మనం అందరం కూడా సపోర్ట్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా